వ్యూవర్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బిగ్ బాస్ రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈషా యూట్యూబ్ ఛానల్లో ఏమొస్తుందంటే బిగ్ బాస్ రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈసారి బిగ్ బాస్ 9 ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కామన్ మ్యాన్స్ని పిలిపిస్తున్నారు. అగ్ని పరీక్ష కూడా స్టార్ట్ అవుతుంది 17 నుంచి, ఆగస్టు 17 నుంచి బీబీ అగ్ని పరీక్ష 17 నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి హోస్ట్ ఎవరు? మన శ్రీముఖి గురించి చెప్పాను. ఎంత చెప్పినా తక్కువనే అని అనుకుంటాం కదా, అంత మంచిది. రియల్ చెప్పినా చాలా 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 మంచిది శ్రీముఖి. శ్రీముఖి హోస్ట్గా ఉంటుందంట. జడ్జిలుగా ఎవరెవరంటే నవదీప్ గురించి తెలిసిందే. ఒక నిజంగా చాలా చాలా ఒక మంచిగా అనిపిస్తుండే నాకు నవదీప్ గురించి చెప్తుంటే. నవదీప్ ఫస్ట్ సీజన్ నుంచి, నవదీప్ సెకండ్ సీజన్ నుంచి, బిగ్ బాస్ ఓటీటీ నుంచి బిందు మాధవి, తర్వాత విజయ్ సన్నీ, తర్వాత శివాజీ, కౌశల్, వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ముందు కౌశల్, వీళ్ళందరూ జడ్జిగా ఉంటారు. ఫస్ట్ హోస్ట్ గురించి మాట్లాడదాం. హోస్ట్ అంటే మన శ్రీముఖి గురించి మాట్లాడే ముందు, శ్రీముఖిది నిజామాబాద్. శ్రీముఖి అని శ్రీముఖి లైఫ్ స్టోరీ మొత్తం వస్తుంది. శ్రీముఖి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వీళ్ళు 4 మెంబర్స్ ఉంటారు. నిజామాబాద్లో ఒక నిజామాబాద్ మన తెలంగాణ అమ్మాయి. చాలా ఎంత అంటే అందరినీ కలుపుకొని మాట్లాడిపోయే ఒక అమ్మాయి ఎవరంటే శ్రీముఖి. అందరినీ కామన్గా ఓకే వాళ్ళు ఇంత చిన్న ఏజు అంటే ఇంత చిన్న స్థాయి, మనం పెద్ద స్థాయి అట్లనే ఆలోచించకుండా మాట్లాడేది ఎవరన్నా ఉన్నారు ఇండస్ట్రీలో అని అంటే నేనైతే శ్రీముఖి అని చెప్తా. 100% శ్రీముఖి అంత మంచిది. మళ్ళీ హోస్ట్గా ఉంటుందంట. ఎలా ఉంటుందో ఎలా చేస్తుందో చెప్పాలి. నార్మల్ హోస్ట్గా ఉంటుంది. హోస్ట్గా ఉంటే బిగ్ బాస్ కామన్ మ్యాన్స్ అగ్ని పరీక్ష గురించి మాట్లాడుతుంటారు కాబట్టి అన్ని శ్రీముఖి హోస్ట్గా ఉండడం చాలా నచ్చింది నాకైతే. ఒక వీడియోలో బిగ్ బాస్ హోస్ట్ ఇంతమంది వీళ్ళు ఉంటారని చెప్పాను, కానీ ఇప్పుడు కన్ఫామ్గా అయిన వాళ్ళు వీళ్ళ గురించి చెప్తున్నాను. కొంతమంది వస్తారు రారు అవి కూడా ఉండగా ఓకే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. మనం చెప్పుకున్న పేర్లు ఒకటి నవదీప్ ఒక్కడే ఎక్స్ట్రా వచ్చింది. వీళ్ళందరూ కన్ఫామ్, నేను ఫస్టే చెప్పేశాను వీళ్ళందరి పేర్లు. తర్వాత నవదీప్ గురించి, నవదీప్ ఎట్లా అంటే చాలా సినిమాలు తీశాడు. ఒక విలన్ క్యారెక్టర్ కానీ ఒక సినిమా ఉంటుంది రామ్ చరణ్ సినిమా నవదీప్ది. అబ్బాబా ఎంత బాగుంటుంది అంటే నిజంగా చెప్తున్నా, హైలైట్ అనిపిస్తుంది నాకు అది నవదీప్ సినిమా. అది అంత ఐడియా లేదు నాకు, కానీ నవదీప్ది ఆ సినిమా అయితే సూపర్ ఉంటుంది. నవదీప్ కూడా చాలా మంచి సినిమాలు తీస్తుంటాడు, చాలా మంచి రోల్స్ చేస్తుంటాడు. వెబ్ సిరీస్ కూడా, ఓటీటీ ఫిలిమ్స్ కూడా చాలా తీస్తాడు. తేజస్విని మడివాడ అని అంటాడు అమ్మాయి. వీళ్ళు కూడా చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. నవదీప్ ఫస్ట్ సీజన్లో చాలా మంచి ఆడిందంటే. నేను ఫస్ట్ సీజన్ అంత చూడలే, కానీ నవదీప్ నాకు తెలుసు అంతే. అందుకోసం నేను చెప్తున్నాను. నవదీప్ కూడా చాలా మంచిగా ఉంటాడు. ఒక మంచి పర్సన్. ఒక అందరితో ఫ్రెండ్షిప్ చేసి కామెడీ వేలో మాట్లాడతాడు. ఒక జడ్జిగా కొన్ని షోలకు కూడా జడ్జిలాగా చేసిండు కాబట్టి నవదీప్ వస్తుండే. ఓకే గుడ్. నవదీప్ ఎట్లా జడ్జిమెంట్ ఎలా ఇస్తావో చూడాలి. ఒక విషయం చెప్తా, ఇవన్నీ మాట్లాడాక తర్వాత మాట్లాడుకుందాం ఆ విషయం గురించి. తర్వాత బిందు మాధవి ఓటీటీ దాంట్లో నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్రలోనే విన్నర్ అయిందంటే బిందు మాధవి. ఇంతవరకు ఈ 8th సీజన్లో విన్నర్ ఎవరు అంటే బిందు మాధవి కూడా కొన్ని ఆవకాయ బిర్యానీ అట్లాంటి కొన్ని సినిమాలు తీసింది. చాలా నిజంగా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, చాలా మంచిగా. వాళ్ళ నాన్న ఒక గొప్ప మేధావి అని చెప్తాను నేను. వాళ్ళ నాన్న చెప్పే నీకు హైలైట్ అనిపిస్తుంది. నేను ఓటీటీ కూడా అంత నార్మల్గా చూశాను, కానీ బిందు మాధవి బాగా ఆడింది. అఖిల్తోనే టగ్ ఆఫ్ ఫైర్ ఇచ్చింది. నిజంగా ఏమన్నా ఆడిందారు అమ్మ, ఇచ్చి పడేసిందారు బాబాయ్. కొన్ని ఎపిసోడ్స్ చూశాను, అప్పుడు టగ్ ఆఫ్ ఫైర్ ఇచ్చింది. చాలా బాగా ఆడేది నిజంగా. చాలా 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 నాకైతే చాలా బాగా అనిపించేది బిందు మాధవి కూడా ఈసారి జడ్జిలాగా వస్తుందంట. తర్వాత విజయ్ సన్నీ అరుణ్, ఆయన సిల్వర్ స్క్రీన్ పేరేమో సన్నీ, తర్వాత ఆయన రియల్ నేమ్ ఏమో అరుణ్. ఈ మధ్యలో బిగ్ బాస్ కుక్ విత్ జాతిరత్నాల్లో కూడా ఫుడ్ వండడం అది చేస్తున్నాడు కదా అందులో. తర్వాత సన్నీ జడ్జ్మెంట్ ఎలా ఇస్తాడో కూడా చూడాలి. ఒక విషయం, సన్నీ ఎవరు
షన్ను చాలా ఫాలోయింగ్స్. సన్నీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సన్నీ గెలుస్తాడని. అందరు చాలామంది షన్ను అన్నాడు. షన్ను కొందరి వల్ల ఇంకా ఆ గేమ్ పోయింది షన్నుది. ఇంకా కొందరి వల్ల అని అంటే మనకు తెలియదు ఆ విషయం, మనం మాట్లాడుకోవద్దు. ఓకే, ఎవరి లైఫ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడుకోవద్దు. సన్నీ మానస్ కాజల్ వీళ్ళ ముగ్గురు పేరు అయితే హైలైట్ ఉంటుండే. వీళ్ళ ముగ్గురు చాలా బాగా మంచిగా గేమ్స్ అయితే సూపర్ ఆడారు. గేమ్స్ నిజంగా హైలైట్ అనిపిస్తుంది నాకు. వీళ్ళిద్దరు సన్నీ ఫన్ అయితే సూపర్ అనిపిస్తుంది నాకైతే. సన్నీ కూడా వస్తుండంట. తర్వాత శివాజీ గారు గురించి చెప్పని అవసరం లేదు. ఒక కోర్ సినిమాలో ఉన్నాడు కూడా, అబ్బా ఇచ్చి పడేసింది నిజంగా కోర్ సినిమాలో. అట్లా శివాజీ గారు ఎవరన్నా ఆ ఒక పర్సన్ని సెలెక్ట్ చేసానంటే ఆ సీజన్లో వాడు బెస్ట్ అనుకుంటాను నేనైతే 100%. ఎందుకంటే ఆయనకు అంత మంచిగా తెలుసు. నిజంగా గేమ్స్ ఆడాలంటే నిజంగా అట్లా గేమ్స్ ఆడాలి. రియల్ చెప్తాను, నేను అట్లా ఆడవాలంటే నాకు కూడా చాలా ఇష్టం. శివాజీ గారు ఒక సూపర్ మైండ్ గేమ్ ఆడతాడు శివాజీ గారు. తర్వాత కౌశల్ ఆర్మీ కౌశల్ బిగ్ బాస్ 2లో కౌశల్కి నేను కూడా ఒక పెద్ద ఫ్యాన్. అప్పుడు కౌశల్ నిజంగా ఏమన్నా అప్పుడైతే ఆ కౌశల్ని అవమానించినంత బిగ్ బాస్లో ఎవరు నాని మస్తు తిట్టిండు కూడా. కౌశల్ని చాలా అవమానించిండ్రు. అప్పుడు ఎవరైనా ఉంటారు కదా, ఇప్పుడు కాళ్ళు వచ్చి మాట్లాడతారు వాళ్ళు అది కూడా కౌశల్ని చాలా కౌశల్ కళ్ళ నిండా నేను వచ్చి కౌశల్ భలే ఆడిండు గేమ్స్. అప్పుడు చాలా సూపర్ ఆడిండు గేమ్ కౌశల్. వీళ్ళందరూ జడ్జిలంట. హోస్ట్ ఎవరు? మన శ్రీముఖి. తర్వాత జడ్జిలు ఎవరు? నవదీపు, బిందు మాధవి, విజే సన్నీ, శివాజీ, కౌశల్. వీళ్ళు పక్క రాసి పెట్టుకోండి వీళ్ళే. ఇంకా తర్వాత ఇంకా మనం అగ్ని పరీక్ష గురించి మాట్లాడదాం. అగ్ని పరీక్ష ఆగస్టు 17 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఓకే, బిగ్ బాస్ నచ్చిన వాళ్ళేమో అబ్బా స్టార్ట్ అవుతుంది మనకు ఆగస్ట్ నుంచి జనవరి వరకు పండగ బిగ్ బాస్ ఫ్యాన్స్కి. నచ్చని వాళ్ళకు ఇదేంద్రా దురద అని ఒకటి తిట్టుకుంటూ ఇంట్లో తిట్టుకుంటూ మా ఇంట్లో ఎవరికి నచ్చదు, నాకు తప్ప. అట్లా కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. అట్లా అగ్ని పరీక్ష 17 నుంచి స్టార్ట్ అవుతుంది. నేనైతే ఎంత ఎదురు చూస్తున్నా అంటే అంత ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను మంచి ఇంకా వీడియో చేయాలి అని ఒక తాడుతో నేను చాలా ఎదురు చూస్తున్నాను. తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. జడ్జిమెంట్ గురించి మాట్లాడదు. హోస్ట్ కాబట్టి ఓకే వీళ్ళ సార్ అని శ్రీముఖి తప్పించుకుంటుంది అనుకో. నాకు తెలిసినంత వరకు ఓకే, తప్పు అనిపిస్తే శ్రీముఖి కూడా చెప్తే బాగుంటుంది. ఏమో మళ్ళీ హోస్ట్గా ఆమెకి ఓకే వాళ్ళు చెప్పినవే చేయాలి అంతే, వాళ్ళకి చెప్పినవే చేయాలి, వాళ్ళు ఏమో గొప్పగా తక్కువ చేయొద్దు అని నాకు అనిపిస్తుంది. తర్వాత హోస్ట్గా వీళ్ళు చేస్తారు అని హోస్ట్గా శ్రీముఖి అంతే చేస్తుంది. ఇంకా నవదీపు, బిందు మాధవి, విజయ్ సన్నీ, శివాజీ, కౌశల్ గురించి మాట్లాడుకుందామంటే శివాజీ వీళ్ళందరూ జడ్జిమెంట్ అగ్ని పరీక్ష అమ్మో కామన్ మ్యాన్స్ అవి ఇవి అంటుండ్రు. కామన్ మ్యాన్స్ ఎవరెవరు వస్తారు? అన్నపూర్ణ స్టూడియోలో ఎంతమంది మొన్న ఆగస్టు 3లో ఎంతమంది స్టార్ట్ అయ్యారు అది నేను చెప్తాను వీడియోలో మీకు పక్క ఎంతమంది స్టార్ట్ అయ్యారు అవన్నీ నేనైతే పక్కా చెప్పేస్తాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం చేస్తాను నేను ఆ వీడియో. తర్వాత ఇప్పుడు జడ్జిమెంట్ కరెక్ట్ అయిపోతే నెత్తినొప్పి, కరెక్ట్ ఇస్తే నెత్తినొప్పి, ఎట్లా గొడవలు ఉంటాయో ఏముంటాయో అయితే పక్కా చూడాలి. నిజంగా నాకైతే అనిపిస్తుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది. స్టార్ట్ అయిన వెంటనే నేనైతే ఊరుకులా నిజంగా చాలా ఎగ్జైట్మెంట్ ఉంది నాకైతే. నిజంగా ఒక మంచి వాళ్ళు వస్తే బాగుంటుంది, మంచి వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది. కామన్ మ్యాన్స్నే తీసుకోవాలని నాకుంది, కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళని తెలుసుకుంటారని కూడా తెలిసింది. నెక్స్ట్ వీడియోలో ఎవరెవరు వస్తుండ్రో నేను చెప్తాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చగానే ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చగానే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ మీకు ఎప్పుడు ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయినాక ఇంకా మంచి వీడియోలు పెడితే ప్లీజ్ మీకు వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.